టీమిండియా టెన్నిస్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ దుమ్మురేపాడు. అండర్-19 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన సెమీఫైనల్స్‌లో విధ్వంసకర హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. 311 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. 33 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 68 పరుగులు చేసి క్యాచౌట్‌గా వెనుతిరిగాడు. తొలి వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. క్రీజ్‌లో ఉన్నంతసేపు ఆఫ్ఘన్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. ఇక ఎదుర్కొన్న 33 బంతుల్లో క్రికెట్‌లో ఉన్న షాట్స్ అన్నీ ఆడేశాడు. తన ట్రేడ్ మార్క్ ఫుల్ షాట్స్‌తో పాటు ఫ్లిక్, కవర్ డ్రైవ్, ఆన్ డ్రైవ్‌లతో బౌండరీలు రాబట్టాడు. అతను కొట్టిన 4 సిక్స్‌లు ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచాయి. ఇక 22 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతను ఇచ్చిన సునాయాసమైన క్యాచ్‌ను ఆఫ్ఘన్ ఫీల్డర్లు ఉజరుల్లా, నియాజై ఇద్దరు కూడా వదిలేశారన్నమాట. అయితే ఈ అవకాశంతో చెలరేగిన తను 24 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఇక అనంతరం మరొక 2 బౌండరీలు మరియు 6 బాదిన సూర్య ఫుల్ షాట్ ఆడబోయి క్యాచౌట్‌గా వెనుతిరిగాడు. తన ప్రధానమైన బలమైన ఫుల్ షాట్ కొన్నిసార్లు అతనికి బలహీనంగా మారుతుంది. అయితే పాకిస్తాన్‌తో జరిగిన గత సూపర్ 6 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఆ షాట్ ఆడబోయే వికెట్ పారేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లోనూ అదే తరహాలో తను వెనుతిరిగాడు. అయితే వైభవ్ సూర్యవంశీ అందించిన ఆరంభం టీమిండియాకు ఉత్సాహాన్ని అందించింది. వైభవ్ వెనుదిరిగినా కూడా ఆరోన్ జార్జ్, ఆయుష్ దూకుడుగా ఆడుతూ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నారు. అయితే ఇక ఈ టోర్నీలో వైభవ్ సూర్యవంశీ వరుసగా 2, 72, 40, 52, 30, 68 పరుగుల ఇన్నింగ్స్‌తో రాణించాడు. ఈ టోర్నీలో వైభవ్ సూర్యవంశీ మొత్తం 11 సిక్స్‌లు బాదగా ఆఫ్ఘనిస్తాన్ పైనే 4 కొట్టాడు. అయితే జింబాబ్వే పైన కూడా 4 సిక్స్‌లు కొట్టాడు. అయితే ఇక బంగ్లాదేశ్ పైన 3 సిక్స్‌లు బాదాడనమాట. ఈ క్రమంలో తను ఒక పెద్ద రికార్డ్‌ని కూడా సృష్టించాడు. అదేంటో కూడా తెలుసుకుందాం. అయితే వైభవ్ సూర్యవంశీ ఈ అండర్-19 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్‌కి సంబంధించిన గొప్ప ప్రదర్శన చేశాడని మనం తెలుసుకున్నాం కదా! అయితే ఇండియా 311 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో గెలిచింది. చరిత్రలో ముఖ్యంగా అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆహ్, జట్టుగా ఎవరు సక్సెస్‌ఫుల్‌గా నిలిచింది. అయితే వైభవ్ సూర్యవంశీ 68 పరుగులు స్కోర్ చేశాడు. కేవలం 33 బంతుల్లో 4 సిక్స్‌లు, 9 ఫోర్లు కొట్టాడు. స్ట్రైక్ రేట్ 206 ఉందన్నమాట. అతను 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇది చాలా ఫాస్ట్ మరియు ఇంప్రెసివ్ హాఫ్ సెంచరీ అని చెప్పుకోవచ్చు. ఈ ఇన్నింగ్స్‌తో టోర్నమెంట్‌లో అతని టోటల్ సిక్స్‌లు 15 అయ్యాయి. ఇది ఇండియా అండర్-19 వరల్డ్ కప్ హిస్టరీలో ఒక ఎడిషన్‌లో ఆహ్, అత్యధిక సిక్స్‌ల రికార్డ్‌ను తను నమోదు చేశాడనమాట. ఎందుకంటే అంతకు మునుపు సంజు శాంసన్, గౌరవ్ ధిమాన్ వీళ్ళు 12 సిక్స్‌ల వరకే నమోదు చేశారు. కానీ తిను మాత్రం 15 సిక్స్‌లతో దుమ్మురేపాడు. అతని అద్భుతమైన ఆరంభం భారత్‌కు గెలుపు బాట పట్టేలా చేసింది. అయితే ఇక దీనికి సంబంధించి 15 సిక్స్‌లు అసలు ఈ టోర్నమెంట్‌లో తను కొట్టాడంటే ఇంక ఫైనల్‌లో కూడా ఖచ్చితంగా తన బ్యాట్ నుంచి మనం ఇంకా ఎన్నో సిక్స్‌లు చూడొచ్చు. ముఖ్యంగా ఈ ఆఫ్ఘనిస్తాన్‌తో సంబంధించిన ఈ మ్యాచ్‌లో గనుక చూస్తే ఎన్ని రకాల సిక్స్ షాట్స్ ఉంటారో అన్నీ కొట్టేసాడనమాట. అది విషయం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.